ఏపీలో కూటమి ప్రభుత్వం 120 రోజులు అధికారంలోకి వచ్చి పూర్తవుతున్నా కానీ ప్రజా సమస్యల పట్ల ఎక్కడ కూడా శ్రద్ధ పెట్టట్లేదు. క్లియర్గా అది అర్థమవుతూ ఉంది. సంబంధం లేని విషయాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సనాతన ధర్మాల గురించి, హిందువుల మనోభావాల గురించి, మతాల మనోభావాల గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ మనమందరం మనుషులమే అనే విషయం మాత్రం మీరు పూర్తిగా మర్చిపోయారని ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనమందరం మనుషులు. కులాలను మతాలను రెచ్చగొట్టకుండా మీ పరిపాలనలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ప్రజలకు సేవ చేసేందుకు మీరు అధికారానికి వచ్చారు. కులాలను మతాలను రెచ్చగొట్టడానికి కాదు మీరు అధికారంలోకి వచ్చింది. ప్రతి మతానికి కూడా మత పెద్దలు ఉన్నారు. రాష్ట్రంలో చాలామంది కూడా మత పెద్దలు ఉన్నారు. మతాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి, మనోభావాలను ఎలా మనం కాపాడుకోవాలి అనే విషయాల పట్ల పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, స్వాములు కానీ, కర్తలు కానీ, వీళ్ళందరూ కూడా ప్రవచనాలు ఇచ్చే పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. అదేవిధంగా అన్ని మతాల్లో కూడా వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. కానీ అధికారంలోకి వచ్చి మీరు ప్రజా సమస్యలను పక్కన పెట్టి లేనిపోని విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మీ పరిపాలనను పక్కదారి పట్టించాలి, ప్రజా సమస్యలను గాలి కుదిలియాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఎవరు ఊరుకోరు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా రైతుల గురించి మీరు మర్చిపోయారు. గత 5 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో రైతులు విత్తనాల కోసం పడిగాపులు కాసిన సందర్భాలు లేనే లేదు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలోనే విత్తనాల కోసం పడిగాపులు కాసేవాళ్ళు రైతు సేవా కేంద్రాల ద్వారా. ఈరోజు మళ్ళీ ఆ పరిస్థితి దాపురించింది అంటే మీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రైతులకు విత్తనాలు సకాలంలో మీరు అందజేసినట్లయితే, సీజన్కు 3 నెలల ముందే అందజేసినట్లయితే రైతులు రైతు సేవా కేంద్రాల దగ్గర పడిగాపులు కాయాల్సిన అవసరం ఎందుకు వస్తుందయ్యా? రైతులకు కావాల్సిన లోన్లు, వారికి ఇవ్వాల్సిన సబ్సిడీ మీరు సకాలంలో వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు రైతు సేవా కేంద్రాల దగ్గర పడిగాపులు కావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని కూటమి నాయకులను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పరిపాలన గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం గురించి తుంగలోకి దొక్కేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు గత సంవత్సరం బకాయిలు పడలేదు. మే 16వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో కొంత బకాయిలు అయితే వేయడం జరిగింది. అంతకుముందు జనవరిలో కొన్ని బకాయిలు వేయడం జరిగింది. ఇంకా హాఫ్ ఆఫ్ ద ఫీజు రీయింబర్స్మెంటు, సగం ఫీజు రీయింబర్స్మెంటు విద్యార్థులకు గత సంవత్సరంలో పడాలి. మొట్టమొదట మీరు అటువంటి పనులు చేయాలి. కానీ మీరు అధికారంలోకి వచ్చి 120 రోజులు పూర్తవుతున్నా కానీ మీరు ఎంతసేపు సనాతన ధర్మం గురించి, హిందువుల మనోభావాల గురించి, లేనిపోని వ్యక్తిగత విషయాల పట్ల, అవతల పార్టీలని, వ్యక్తులను ఎలా దాడి చేయాలి, ఇటువంటి విషయాల పట్ల చూపిస్తున్న శ్రద్ధ పరిపాలన పట్ల పెట్టండి గురువుగారు. చంద్రబాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ద్వారా ప్రత్యేకంగా విన్నవిస్తున్నాను. కొత్త మెడికల్ కళాశాలల గురించి ఆలోచించండి. కొత్త మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకురావడానికి ఆలోచించండి. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచించకండి. ప్రజల సేవ కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే ఉచితంగా పేద విద్యార్థులు చదువుకుంటారు. మీరు పీపీపీ విధానంతో ప్రైవేట్ అనుసంధానం చేస్తానంటే ఫీజులు ఎక్కువగా ఉంటాయి, పేదవాడికి అన్యాయం జరుగుతుంది. పేదవాడు డాక్టర్ కావాలనే కలను పూర్తిగా మర్చిపోవాల్సి వస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి పెద్దపీట వేశారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వాళ్ళిద్దరే రాష్ట్రానికి విద్యా వైద్యానికి పెద్దపీట వేసి విద్యార్థులను మరియు వైద్య రంగాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఎంత చేయాలో అంత చేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదో గొప్పగా చేస్తుందనుకుంటే ఏమీ చేయట్లేదు. ఉచిత ఇసుక అని అన్నారు. ఉచిత ఇసుక ఎక్కడిస్తున్నారండి మీరు? అసలు ఇసుక రీచుల దగ్గర మీ నాయకులు ఇసుకను దొంగలించుకొని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఇసుక రీచుల్లో ఇసుకను ఖాళీ చేసేస్తున్నారు. ఇంకా ప్రజలకు ఇసుక ఎక్కడ దొరుకుతూ ఉంది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల గురించి మీరు ఆలోచిస్తున్నారా? లేకపోతే నీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా?
లేకపోతే వరదలు వస్తే వాళ్ళకి ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తున్నారా? విజయవాడ వరద ముంపు ప్రాంతాల ప్రజలకి ఎంత వరద సహాయం చేశారో మీరు చెప్పగలరా? కేంద్రం నుండి ఎంత వరద సహాయం కింద నిధులు వచ్చాయో మీరు చెప్పారా? ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెడుతున్నారు? కేంద్రం నుండి ఇన్ని నిధులు వచ్చాయి, ఇంత ఖర్చు పెట్టాము అని మీరు ఎందుకు చెప్పట్లేదు? అనవసర విషయాలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారే, ప్రజలకు తెలియాల్సిన విషయాల గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు? ఇది మీ డబ్బు కాదు కదా, ప్రజలకు సంబంధించిన విషయాలు ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. 120 రోజుల పాలనలో మీరు చేసింది ఏమీ లేదు. ఉద్యోగులకు కూడా సరిగా టయానికి ఇప్పుడు జీతాలు ఈ నెలలో ఇంకా పడలేదు అని చాలామంది కూడా కంప్లైంట్ చేస్తున్నారు. 3,000 కోట్లు అప్పు తెచ్చారు జీతాల కోసం. మరి ఆ డబ్బులు ఏం చేశారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కంప్లైంట్ చేసే పనే కానీ ఎవరు కూడా ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందని అయితే చెప్పట్లేదు. మేము ఎందుకు ఓట్లు వేసాము దేవుడా అని అంటున్నారు. ఇకనైనా ఈ 120 రోజుల తర్వాత పరిపాలనపై దృష్టి పెట్టి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాల్సిందిగా కూటమి నాయకులకు, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.